నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని, హ్యాపీగా సంతోషంగా గార్డెనింగ్ చేసుకోవాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దండి. ముందు లైక్ చేయండి, తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజైతే నేను అప్డేట్స్ అండి, తోట ఎలా ఉంది ఏంటి మీకు చెప్పబోతున్నా. అలాగే వర్షాకాలం టిప్స్ కొన్ని కూడా మనం షేర్ చేసుకుందామండి. అంటే ఇదివరకు గార్డెనర్స్ ఉంటారు కదా, పాత వాళ్ళు గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు అన్నీ తెలిసి ఉంటాయండి. బహుశా ఇవన్నీ మీకు తెలిసినవే. గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి దాదాపు అన్నీ తెలిసి ఉంటాయండి. కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. ఓకే అండి. ఈరోజు ఏంటి నేను చెప్పబోయేదంటే, వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు మనం చిన్న చిన్న కంటైనర్స్లో మొక్కలు నాటుకుంటాం. ఇందులో ఉండే పోషకాలు వర్షం నీళ్ళ ద్వారా కిందికి డ్రైన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయండి. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఎవ్రీ 15 డేస్కి అట్లా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎండ ఉన్నప్పుడు, కొంచెం వర్షాలు తక్కువ ఉన్నప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. లేదా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ ఇది ఇచ్చుకుంటే సరిపోతుంది. వర్షం పడ్డది అంటే మాత్రం మనం పైకి వచ్చి ఒకసారి డ్రైన్ హోల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఏ కుండీలన్నా నీళ్ళు ఆగుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 1 వీక్ ఏదన్నా ఒక కషాయాలు కానీ, తర్వాత నీమ్ ఆయిల్ కానీ ఇలా మనం మొక్కలకు స్ప్రే చేయాలి. లేకపోతే చీడపీడల బాధ ఎక్కువ ఉంటుందండి. పెస్ట్ ఇప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకంటే మబ్బులో పడుతూ ఉంటుంది, వర్షాలు పడుతూ ఉంటుంది. పెస్ట్కి అనుకూలమైన వాతావరణం దొరుకుతుంది కాబట్టి పెస్ట్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి పెస్ట్ నివారణకు కూడా మనము ఏదో ఒక కషాయాలు స్ప్రే చేస్తూ ఉండాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా నేను మీకు చెప్తానండి. అంటే నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టైంలో పాదులు పెట్టొచ్చా అని అడిగారు. తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఏ రకం పాదులైనా పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేకుండా పాదులను మనం నాటుకోవచ్చండి. సోరా, బీర, కాకర ఇలా ఏ పాదులైనా నాటుకోవచ్చు. ఈ పాటికే నాటుకోవాలి. ఇంకా నాటని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నాటుకోండి. మనం న్యాచురల్గా బోన్ మిల్ తయారు చేసుకున్నాం కదండి. ఆ బోన్ మిల్ గురించి కూడా మెసేజ్ పెట్టారు. అంటే ఆకుకూరలకు ఇవ్వచ్చా అని. ఆకుకూరలకు ఇవ్వచ్చు, పూల మొక్కలకి ఇవ్వచ్చు, తోట ఇలాంటి వెజిటబుల్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. వేటికైనా అభ్యంతరం లేకుండా ఇవ్వచ్చండి చక్కగా. వీటికి ఇవ్వచ్చు, వీటికి ఇవ్వకూడదని ఏం లేదు. అది ఎవ్రీ 15 డేస్కి కూడా మనము ఇచ్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఇవ్వచ్చండి. అదేవిధంగా వేస్ట్ డీకంపోజర్ కూడా మనము ఈ వర్షాకాలంలో మనం స్టోర్ చేసి ఉంచుకోవాలండి. అంటే వాటర్ ఉంటే, కలుపుకున్న ప్రిపేర్ చేసుకున్నది లిక్విడ్ ఉంటే మాత్రం బాటిల్లో తీసి పెట్టేసుకోండి. ఇంత కొంచెం మనం వాటర్ డ్రమ్లో నింపేసి 1/4 లీటర్ ఆ వాటర్ అందులో కలిపి బెల్లం వేస్తే మళ్ళీ మనకు కొత్తగా తయారవుతుంది. అదైతే పెస్ట్కి బాగా పనిచేస్తుందండి. ఈ వర్షాకాలంలో పెస్ట్ కంట్రోల్ అవుతుంది. దాంతో పుల్ల మజ్జిగ, ఇంకా ఇంగువ ద్రావణం ఇలా ఏదైనా స్ప్రే చేస్తూ ఉండాలండి. ఇప్పుడైతే నేను వర్షాలు వస్తున్నాయి కాబట్టి తోట చక్కగా సర్దాను, అన్ని మొక్కలన్నీ సర్దానండి. ఒకసారి చూద్దాము ఏమేమి సర్దాను. ఇలాగా నేను ఆన్లైన్లో స్టాండ్స్ తెప్పించానండి. 999 అంటే 1000 రూపీస్కి 4 స్టాండ్స్. ఇలా స్టాండ్స్ వేసి ఈ చిన్న కుండీలన్నీ ఇలా అరేంజ్ చేశాను. ఇవైతే చాలా బాగున్నాయి. తర్వాత కంపోస్ట్, దీన్ని వాడే చెక్కపొట్టు ఇలా డ్రమ్స్లో నింపుకున్నానండి. కోకోపీట్ కూడా డ్రమ్స్లో నింపాను. నేను వేస్ట్ డీకంపోజర్ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా అండి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది మనకి. చూడండి, వేస్ట్ డీకంపోజర్ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వాటర్ వేసి బెల్లం వేసామంటే మళ్ళీ మనకు లిక్విడ్ తయారవుతుంది. చక్కగా మొక్కలకు మనం ఎప్పుడు వాడుకోవచ్చండి. ఒక్కసారి తెచ్చామంటే దాదాపు కొన్ని సంవత్సరాల వరకు కూడా వాడచ్చు. అది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిసారి కొనాలని ఏం లేదండి,
ఒకసారి కొన్నామంటే చక్కగా పనికొస్తుంది. ఇక్కడ కూడా అన్ని మొక్కలు ఉండేవండి, ఇవన్నీ తీసేసాను. అంటే మొక్కలు తీయలేదు, కుండీలు తీసి పక్కన సర్దాను. ఇది క్లౌ బీన్స్ ఎంత చక్కగా వస్తుంది చూసారా. మొన్న మనం దీనికి దారం కట్టాము. ఇందులో అంతా తెల్లగల్జీరు మొలిచిందండి చూడండి. మొత్తం మనము నారు పోసుకున్నట్టే మొలిచింది. ఇందులో ఒక్క మొక్క ఉండే అండి, అది సీడ్స్ కోసం వదిలేసాను. చక్కగా మొత్తం సీడ్స్ అన్నీ ఇందులో రాలి ఇలా మొలిసిందండి. ఇది పొన్నగంటి కూర. మంకీస్ వచ్చినాయండి తోటకి, వాటిని కొట్టడమే సరిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఓకే అండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ రూపంలో పెట్టండి. ఈ మంకీ రావడం వల్ల మధ్యలోనే వీడియో ఆపేసానండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.